ఏ రెస్టారెంట్ ప్రమోషన్ అయినా, ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చి ప్రమోట్ చేసినా గూడా నేనేం నమ్ముతా అంటే మెయిన్‌లీ నేను నమ్మేది నీ రెస్టారెంట్‌లో క్వాలిటీ, సర్వీస్, క్వాంటిటీ బరాబర్ ఇస్తే ఆ పైసలకి వర్త్ అనిపిస్తే డెఫినిట్‌గా ప్రమోషన్స్ ఇలాంటివి ఏం అవసరం లేదు. రికమెండేషన్స్‌తోని మీ రెస్టారెంట్స్ అయితే నడుస్తాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ షార్ట్ వీడియో. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నాకు ఎన్నో రీల్స్ వస్తున్నాయి. మన యూకేలో సో కాల్డ్ ప్రమోటర్స్, సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే వీడియోస్ అయితే చేస్తున్నారు. పక్కన 2 రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, హైదరాబాద్ దర్బార్ అండ్ చట్నీస్ బై హైదరాబాద్ దర్బార్ అని కొత్తగా రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారు. అన్లిమిటెడ్ బఫెటో మరి బ్రేక్ఫాస్ట్ బఫెట్ అయితే పెట్టారంట. అండ్ £9 £10 ఎగ్జాక్ట్ అయితే తెలియదు. రీల్స్ లో అయితే చూసి వచ్చిన. అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే నాకు ఇలా రిసీవ్ చేసుకున్నారు, అలా రిసీవ్ చేసుకున్నారు, ఫుడ్ అయితే 100% బాగున్నది అని అయితే చాలా మంది అయితే చెప్తున్నారు. అని పైసలు ఇచ్చిండు రెస్టారెంట్ వాడు, వాళ్ళు తిన్నారు, ఎట్లున్నదో కూడా వాళ్ళైతే మంచిగానే ఉన్నదని అంటున్నారు. మనం ఇక మొత్తం పలారం బ్యాచ్ అయితే వేసుకొని అయితే వచ్చినాము. ఇప్పుడు లోపలికి పోయి అసలు మనం తిని ఎట్లున్నది ఏందో మనం కుల్లా మొత్తము తినుకుంటా మాట్లాడుకుందాం. మనమే ఫస్ట్ వచ్చినామంట బ్రేక్ఫాస్ట్ తిననీకైతే. అండ్ రెస్టారెంట్ మొత్తం ఖాళీగా ఉన్నది. నేను అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వచ్చినాము. అండ్ బఫే టైమింగ్ వచ్చేసి పొద్దున్న 10 o'clock నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. అన్లిమిటెడ్ తినాలనుకుంటే £9 బ్రేక్ఫాస్ట్ బఫే £9 కి. అండ్ 10 to 1:30 వరకు అయితే ఉంటది ఈ బఫే. సో మనం తిందాం ఇప్పుడు మొత్తం ఏమున్నాయి ఏంది మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడే ఓపెన్ అయింది కాబట్టి 10 o'clock కి కొంచెం ఐటమ్స్ ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు. సో మనం అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ప్లేట్ అయితే తీసుకున్నా, హైజీనిక్ అండ్ క్లీన్ గా అయితే ఉన్నది యాజ్ ఆఫ్ మనం చూసినట్లయితే. అండ్ ఇడ్లీ వేడిగా అయితే ఉంది, ఎందుకంటే మనం ఫస్ట్ కి వచ్చినాం కాబట్టి ఇడ్లీ అయితే వేడి ఉంది. మళ్ళీ లేట్గా వచ్చిన తర్వాత ఇడ్లీ వేడి లేదు అది లేదు అంటే నేను ఏం చేయలేను. సో 10 o'clock అయితే నేను వచ్చిన ఇడ్లీ అయితే వేడిగానే ఉంది. సో ఇక్కడైతే కొన్ని చట్నీస్ అయితే ఉన్నాయి. టమాటో చట్నీ, అల్లం చట్నీ అనా అది నాకు తెలియదు, అండ్ పీనట్ చట్నీ అండ్ కొబ్బరి చట్నీ, ఈ 4 types ఆఫ్ చట్నీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ పక్కన వడ కూడా అయితే ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళు క్లీన్ అండ్ హైజీనిక్ అయితే పెట్టారు. సో ప్రతి దానికి టాంగ్స్ అయితే యూజ్ చేస్తున్నారు హైజీనిక్ కోసం. అయితే మనం ఒక 2 వడలు అయితే వేసుకున్నాం. ఫస్ట్ ప్లేట్ అయితే మొత్తం నింపుకోను. బేసిక్ గా వీళ్ళు దోసస్ అయితే మేము ఎక్కడ తింటున్నామో అక్కడికి తీసుకొచ్చి సర్వ్ అయితే చేస్తారు. సో నేను వీడియో చేస్తున్నా కాబట్టి వీళ్ళు ఇక్కడ పెట్టారు. సో వీడియోలో పడడానికి సో వీడియోలు అయితే వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ స్వీట్ అయితే ఉంది. ఇక్కడ స్పెషల్ స్వీట్ అయితే పెడతారు వీళ్ళు, వేరే బఫెట్స్ అయితే లేదు. అండ్ ఇది రసమా, ఇది రసం, ఇది సాంబార్, ఇది పూరి కర్రీ అంట. మొత్తం స్పైసీ మసాలా ఉన్న గ్రేవీ టైప్ ఉంది. అది ట్రై చేద్దాం మనం. ఇక్కడ అమ్మాయి కటోరాలు ఉన్నాయి అండ్ టీ అండ్ ఇది మ్యాంగో డ్రింక్ అంట. సో మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, మొత్తం చట్నీస్ ఫిల్ చేసుకొని కూర్చొని మెల్లమెల్ల తినుకుంటా జెన్యున్ గా ఎలా ఉందో చెప్దాం. ఇంకైతే పలారం బ్యాచ్ మొత్తం ప్లేట్లు అయితే నింపుకొని తింటున్నారు. సో గాయస్ చూసారు కదా, మొత్తంగా అయితే ముగ్గురం ఇప్పుడు రివ్యూ అయితే చేస్తున్నాం. సో ప్లేట్స్ అయితే ఫిల్డ్ విత్ చట్నీస్ అండ్ స్టఫ్. ఇడ్లీ, వడ, దోశ అండ్ పూరి కూడా వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఇడ్లీ తింటున్నా నేను, అండ్ సీరియస్ గా వడ కూడా తింటున్నాం. చెప్పండి, మీరు నన్ను చూసడం కదా అక్కడ చెప్పండి. నన్ను చూస్తే ఏం రాదు, తింటున్నా. ఇడ్లీ అయితే తిన్నా కూడా మళ్ళీ మీ ముందు కూడా తినాలని తింటున్నా. అండ్ మళ్ళీ ప్రమోషన్ వీడియో అది దాని అక్కడికి మనమే డబ్బులు వచ్చినాం, మనమే పైసలు కట్టినాం, మనమే పోయి అక్కడ తీసుకున్నాం. ఎట్లాంటి ప్రమోషన్ లేవు, జెన్యున్ గా తిని చెప్పేది ఉంటుంది మొత్తం ముచ్చట. ఇడ్లీ అయితే బాగుంది, హాట్గా ఉన్నది కాబట్టి చాలా నీట్ గా సాఫ్ట్ గా. చట్నీ కూడా మంచిగా సాల్ట్ ఎక్కువ కాకుండా, కారం ఎక్కువ కాకుండా అయితే ఉన్నాయి. అండ్ వడ కొంచెం గట్టిగా ఉంది, అది ఎందుకో తెలియదు. క్రిస్పీనెస్ అయితే ఉంది బట్ కొంచెం గట్టిగా ఉంది. చట్నీస్ అయితే బాగుంది, చట్నీ చాలా బాగుంది. స్టఫ్ ఎలా ఉంది ఇడ్లీ వడ? బాగుంది. బాగుందా? నువ్వు వర్తబుల్, పెట్టిన పైసలకి వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కి చాలా వర్తే. £9 అన్లిమిటెడ్ గా తినచ్చు. ఇప్పుడు రెండు కాదు, మొత్తం నువ్వు ఎంత అయితే అంత తిను నిమ్మలంగా. నిన్ను ఎవరు ఆపేదైతే లేదు. వీడియో ఎలానే ఉంటే ఇతని గురించి మొత్తం వస్తుంది వీడియోలో, న్యాయం చేస్తాడు. మనం చాలా తక్కువ తింటాం, అందుకే ఇలా చెప్తా అంటారు వాళ్ళు. వీళ్ళు ఎక్కువ తింటాం, నా మీద ఏడుస్తారు మళ్ళా. చాలా ఇప్పుడైతే స్టార్ట్ చేసిన ఒకరోజు నేను వీడియో పెడతాను చూడు. మొత్తం తిన్నాం. ఇడ్లీ వడ అయితే తింటున్నాం. దోశ పక్కనే ఉంది, ఇంకొంది దోశ ఇలా సర్వ్ చేస్తారంటే వీళ్ళు టేబుల్ కాడ తీసుకొచ్చి.
సో కారం దోశ అయితే చెప్పినాం, ప్లేన్ దోశ అండ్ కారం దోశ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గరకు వచ్చి కారం దోశ ప్లేన్ దోశ మరి అడిగి మరి ఆర్డర్ ఇచ్చారు. అది నాకు నచ్చింది. సర్వీస్ అయితే గుడ్. ఇక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్ మెంబర్స్ అయితే రాకేష్ బ్రో అండ్ జెసికా. జెసికా చాలా బాగా రిసీవ్ చేసుకుంది. సో వాళ్ళు అడుగుతున్నారు, అంటే మీరు మసాలా దోశ తింటారా, నార్మల్ దోశ తింటారా, చట్నీస్ కావాలా అంటే వాళ్ళు దగ్గరకు వచ్చి మరి అడుగుతున్నారు. ఇదైతే బాగా అనిపించింది. వేరే రెస్టారెంట్స్ అయితే ఇలా అడగలేం. సో సే హై టు మై కూడా. సో తనే మసాలా దోశ తింటారా, ప్లేన్ దోశ తింటారా అని అడిగారు. సర్వీస్ అయితే బాగుంది. నార్మల్ గా పేడ్ రివ్యూస్ కాకుండా నార్మల్ తిన్న తర్వాత మనం మంచిగా అయితే చెప్పాలి. ఎలా ఉన్నదే అలా కుల్లా గుల్లా అయితే చెప్తున్నా. సో తిందాం. నెక్స్ట్ మొత్తం తిని టీ ఎలా ఉందో, ఆ మ్యాంగో డ్రింక్ ఎలా ఉంది, సాంబార్, పూరి కర్రీ అన్ని తిందాం. నెక్స్ట్ అయితే మనం పూరి మీద దండయాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో పూరి విత్ ఆలు కుర్మా చాలా బాగుంది. కొంచెం ఆలు దగ్గర తక్కువ ఉన్నాయి, గ్రేవీ ఎక్కువ ఉంది. బట్ ఎనీ హౌ ఎక్కువ కూర తక్కువ పూరి యాజ్ యూజువల్ గా. సూపర్ ఉంది. కర్రీ అయితే చాలా కన్సిస్టెంట్ గా ఉంది, గ్రేవీ టేస్టీగా ఉంది. మసాలాస్ అనే ఆన్ పాయింట్. పూరి కూడా హాట్ గా సర్వ్ చేస్తారు. బాగుంది, చాలా బాగుంది పూరి అయితే. కుర్మా ఐ లైక్ దిస్ కుర్మా. వేరే రెస్టారెంట్స్ అయితే తిన్నా, ఇండియాలో తిన్నా, తర్వాత ఇక్కడనే. బేసిక్ గా ఇట్లాంటి కుర్మాలు చపాతీలకు ఇస్తారు కానీ పూరీలకు ఇస్తారు. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. సూపర్. కారం దోశ ఎలా ఉందో చెప్పు. బాగుంది, చాలా బాగుంది. నిజంగా అబద్ధం చెప్తే నాతో వస్తుంది. పూరి బాగుంది, పూరి సూపర్. సో ఫస్ట్ ఇంకా పూరి ఒకటి తిన్నాం, ఇంకొకటి తిని బంద్ చేద్దాం. ఫస్ట్ వీడియో బంద్ చేయి. దోశ అయితే తింటున్నా. హోమ్ స్టైల్ దోశ అయితే ఉంది, ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. అండ్ చట్నీస్ అయితే అయిపోయినాయి, చూడొచ్చు నా ప్లేట్లో చట్నీస్ అయిపోయినాయి. పోయి రీఫిల్ అయితే చేసుకుంటా. ఇక్కడ మన దోశ పిండిలు దొరుకుతాయి కదా, మనం ఇక్కడ చేసుకుంటే ఎలా ఉంటుందో దోశ చేసుకొని తిన్నట్టు ఉన్నది. సో తినచ్చు, దోశ కూడా బాగానే ఉన్నది. మరి నాట్ అప్ టు ద హై, బట్ హోమ్ స్టైల్లో అయితే ఉంది. కారం పెట్టారు. సో ప్లేన్ అయితే కాదు, ప్లేన్ అయితే తినలేను. సో ప్రిఫర్ కారం దోశ. తొందరగా ఈ చట్నీ 3 చట్నీలు నింపుకోరావాలి. తినుకుంటా మాట్లాడు. బ్యాక్. సో మొత్తానికి అయితే నింపిన ప్లేట్. వేయండి. ఇక్కడ వీళ్ళంతా తింటారు, నా మీద ఈయన తప్ప పడుతున్న వీడ అని చెప్తున్నా. 100%. నిజం, ఇది 100% నిజం అండి. నాకు తెలిసి ఈ వీడియో క్లిప్ కట్ చేస్తాడు కానీ వీడియోలో ఎప్పుడో ఒక రోజు వీడియో తీస్తా. నేను ఇద్దరం కలిసి వీడియో తీస్తాం. అసలు కాంపిటీషన్ పెడదాం. ఫుడ్ కాంపిటీషన్. వీళ్ళే తింటారు గాయస్, నేను అసలు తినా. కనపడకుండా వీడియో తీస్తా. ఒక మనిషి ఇంత తింటాడు. ఈయన ఇంత సుసన్ గిట్టతుంటాడు. మళ్ళీ నేను తింటే ఇట్లా అవ్వాల్సిందే. ఇట్లా ఎందుకున్నా కొందరు అంతే, ఎంత తిన్నా లావు అవ్వదు. అదృష్టం అన్నాడు. దట్ ఈస్ ఆ పిల్ల ఉంది, గిత్తట్టు తింటది, ఇంతుంటది. ఈ పిల్ల చూడు ఇంత ఉంటాడు. ఏం లేదు, జస్ట్ జోక్ గైస్, డోంట్ బి సీరియస్. మొత్తానికి అయితే మెయిన్ ఐటమ్స్ అయితే తిన్నాం. ఇడ్లీ, కారం దోశ, పూరి, వడ, ఎంత తినాలో అంత తిన్నాం. సో వేస్ట్ అయితే చేయకండి. వాటర్ బాటిల్లో ఫ్రీ అయితే కాదు, ఈ వాటర్ బాటిల్లో £1 అంట. సో బఫేలో నాట్ ఇంక్లూడెడ్. నార్మల్ ట్యాప్ వాటర్ అయితే వాళ్ళు ఇస్తారు. మనం ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ అయిన డ్రింక్స్కి అయితే మూవ్ అవుదాం. మందు కాదు, టీ అమ్మ. సీరియస్గా ఇలాయచీ జింజర్ టీ బాయ్స్. జింజర్ అండ్ ఇలాయచీ ఫ్లేవర్ అయితే గట్టిగా ఉన్నది. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ చాలా మంది అయితే తాగుతారు. ఫ్లేవర్ఫుల్ టీ బాగుంది. సిగ్గా టీ లవర్. రోజు 2 ఛాయలు లేకుండా ఉండడం. అవుట్ ఆఫ్ 10 7 షూర్గా ఇవ్వచ్చు దీనికి. చాలా బాగుంది. పైసలు పెట్టి కాదు, బఫేలా ఇంక్లూడెడ్. ఫ్రీ విత్ బఫెట్.
నెక్స్ట్ స్వీట్ ఉన్నది, ఇంకో మ్యాంగో జ్యూస్ చూద్దామండి. ఆల్రెడీ స్వీట్ కూడా ఇచ్చారు. స్వీట్ అయితే కంప్లీట్ చేసిన. స్వీట్ ఉంటే తెలిసి ఆగి పడేస్తాం. షుగర్ కన్జ్యూమ్ ఎక్కువ చేయకండి బ్రేక్ఫాస్ట్ టైంలో. ఇంకా కాంప్లిమెంటరీగా జ్యూస్. సేమియా పాయసం ఇది కనిపిస్తుంది అసలు నా డౌటే. సో స్వీట్ అయితే ఉంది, వీళ్ళదు బఫేలో ఇంక్లూడ్ అయితే ఉంది. అదిలో దీనిలో క్యాషూ నట్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఫ్లేవర్ఫుల్గా. నాకు స్మెల్ అయితే కస్టర్డ్ పౌడర్, మిల్క్, సేమియా, షుగర్, క్యాషూ నట్స్ అయితే ఉన్నాయి. మన టేస్ట్ అయితే చేద్దాం. హార్డ్గా అయితే ఉంది ఇది. ఓకే, స్వీట్ నాట్ టాప్, ఇక్కడ దాకా లేదు. ఓకే, బాగుందని చెప్పచ్చు, తినచ్చు. స్వీట్ నాకు స్వీట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే ఇష్టం. సో ఇలా ఓన్లీ క్యాషూ నట్స్ ఉన్నాయి. పిస్తా, బాదం అన్నీ పెట్టాలంటే వీళ్ళ రెస్టారెంట్ క్లోజ్ చేసుకోవాలి. చెప్పాలి బాగుంది, ఇదే ఎక్కువ తినవాను. 10 pounds స్వీట్ కూడా ఇస్తున్నారు. అది బాగుండలే, కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం 100 పౌండ్ల లెవెల్ ఉంది. 10 pounds బై 1000 రూపాయలు ఇండియన్ రూపీస్. కూర్చోబెట్టి పెడుతుంది చాలా, అదే ఎక్కువ. అండ్ చెప్పాలంటే అంబియన్స్, రెస్టారెంట్ అంబియన్స్ కూడా బాగుంది. లాస్ట్ మ్యాంగో జ్యూస్ అయితే అన్నారు, నాకైతే రస్నా ఫ్లేవర్ వాసన వస్తుంది. మీరు ట్యాంగో తాగిన, రస్నా మ్యాంగో ఫ్లేవర్ తాగిన సేమ్ టు సేమ్. కూల్ వాటర్లో ఫ్లేవర్ అండ్ షుగర్ యాడ్ చేశారు. సో ఇది మ్యాంగో డ్రింక్. డెఫినెట్గా ఇవైతే ఇచ్చారు వీళ్ళు కాంప్లిమెంట్గా, వేరే రెస్టారెంట్స్ అయితే లేదు. తిన్నాం మొత్తానికి అయితే ర్యాప్ అయితే చేస్తున్నా. సో 10 pounds గాయస్, 10 pounds 40 minutes అవుతుంది. మేము వచ్చి హాట్గా అన్ని తిన్నాం, వేడిగా తిన్నాం. మళ్ళీ మీరు లేట్ వచ్చి చల్లగా తిన్న తర్వాత ఇలా చెప్పారు అలా చెప్పారు. ప్రమోషన్ వీడియోస్ ఏమైనా చేసినా కూడా నేను అక్కడ ఇంక్లూడ్ ట్రేడ్ ప్రమోషన్స్ అని రాస్తా. సో వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నా కూడా నేను జెన్యూన్ నా ఒపీనియన్ చెప్తా. సో అలా ఉంటుంది నా సైడ్ నుండి. సో నేను 10 pounds, ముగ్గురి బిల్లు ఇప్పుడు 30 pounds అయితే నేను కడతా. సో ఇలా అయితే ఉంది ఈరోజు. సో బ్రేక్ఫాస్ట్ అయితే డన్ అండ్ మధ్యాహ్నం అయితే సినిమాకి అయితే వెళ్తున్నాము. మీరు ఎవరైనా మిస్ అవుతున్నారు సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ తినాలి అనిపిస్తే డెఫినెట్గా అయితే చెక్అవుట్ చేయని ప్లేస్ అయితే చెప్పొచ్చు. చట్నీస్ బై హైదరాబాద్ దర్బార్. నేను ఈవెన్ హైదరాబాద్ దర్బార్లో బిర్యానీ అయితే తింటా రెగ్యులర్గా. సో అక్కడ బాగుంది. సో అదే ఓనర్ పక్కన ఇది సౌత్ ఇండియన్ బఫే అయితే స్టార్ట్ చేశారు. ఐ డోంట్ నో అబౌట్ చట్నీస్ మెనూ అవంతా ఏం తెలియదు. బట్ నేను మెయిన్గా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది వచ్చి తింటున్నారు కాబట్టి వాళ్ళు ఎలా చెప్తున్నా, అసలు తిని చెప్తున్నారా లేదా పైసలు ఇచ్చి పిలుస్తున్నారో నాకు తెలియదు. బట్ నేనైతే తిని చెప్తున్నా. చెక్అవుట్ అయితే ప్లేస్, మీరు బఫే తినాలనుకుంటే రావచ్చు. 10 pounds గుర్తుపెట్టుకోండి. 10 poundsకి మీరు తినేటోళ్ళు ఉంటేనే రావాలి, లేకుంటే రెండు తిన్న తర్వాత నాకు సరిపోయిందంటే ఇట్స్ నాట్ వర్త్. గుర్తుపెట్టుకొని తినేటోళ్ళు వచ్చిందంటే వర్త్ అయితే చేస్తారు. రెండు తినేటోళ్ళు అయితే నాలాంటి గురించి చెప్తున్నారండి. రాను వీళ్ళతో నెక్స్ట్ టైం ఇక్కడికి. సో ఇదైతే గాయస్. సో వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరి ఇన్ని జెన్యూన్ రివ్యూస్ అయితే చేస్తున్నా. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.